ఈరోజు రవ్వ లడ్డు చేస్తున్నాను. కిస్మిస్, కర్బూజా గింజలు, జీడిపప్పు అవి ఏం లేదు, ఇంట్లో ఏముంటే అవి వేసి చేస్తున్నాను. పిల్లలు కావాలంటుంటే కొంచెం వేగుతున్నాయి కదా, మన దీంట్లోనే రవ్వ వేసి వేసుకుందాం, సపరేట్గా ఏం లేకుండా. ఒక బౌల్ రవ్వ తీసుకున్నాను. ఇది రవ్వ వేయించుకోవాలి, కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. కొంతమంది ఇలాగే ఉంటే చేసుకుంటారు, కొంచెం కలర్ చేంజ్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. దీంట్లో జీడిపప్పు, బాదం, మనము కొబ్బరి అన్నీ వేసుకోవచ్చు. ఇలాగా లైట్గా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మనం ఎంత రవ్వ తీసుకున్నా అంత చక్కెర కూడా తీసుకోవాలి. కొంతమంది షుగర్ని మిక్సీ పట్టి పౌడర్ చేసి వేసుకుంటాను. నేను పౌడర్ లేకుండా షుగర్ని వేసేస్తున్నాను. నేను పాలని కాచి పెట్టాను. మనం ఇందాక వేయించుకున్నాను చూడండి, కలర్గా చాలా గోల్డెన్ కలర్ వచ్చింది. చాలు, ఇంకా తీసేసుకున్నాను. దీంట్లోనే షుగర్ వేసుకున్నాను. ఇందాక తీసుకున్నా కదా, 1 కప్పు రవ్వని 1 కప్పు షుగర్. మనం స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు. ఒకటి చాలు ఫ్రెండ్స్, అదే చాలా తీపిగా ఉంటుంది, చాలు, ఎక్కువ వద్దు. లేదు మాకు ఇంకా షుగర్ ఎక్కువ తింటాం అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. దసరా పండుగ ఎలా జరిగింది? బాగా చేసుకున్నారు అందరూ? ఏమేమి చేసుకున్నారు? ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. అయిపోయిన తర్వాత చెప్తున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. షుగర్ని దీంట్లో అంతా బాగా కలుపుకొని దీంట్లో కొంచెం చల్లారినాక పాలు వేసుకొని లడ్డూల్లాగా చేసుకుందాం. పాలు చల్లారినాయి, ఇప్పుడు మనం కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్, పాలు ఎక్కువ వేస్తే మళ్ళీ లూజ్ అయిపోతుంది. అందుకని కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి. ఎందుకంటే పాలు వేసినప్పుడు షుగర్ కరిగిపోతుంది కాబట్టి మనకు లూజ్ అయిపోతాయి. అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి ఎప్పటికైనా. రవ్వ లడ్లు చాలామంది చాలా రకాలుగా చేసుకుంటే ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క రకం ఉంటుంది. బెల్లంతో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, హెల్తీగా ఉంటుంది. ఇంకోసారి బెల్లంతో ఎలా చేయాలో చూపిస్తాను. చూసారా, సరిపోయింది. ఈ పాలే, కొంచెం పాలే సరిపోయింది దీనికి. ఇప్పుడు మనం ఉండలాగా చుట్టుకుందాం. కొంచెం వేడిగా ఉంది. వేడిగా ఉంది ఫ్రెండ్, కాలుతున్నాయి. ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, రవ్వ లడ్డు రెడీ అయిపోయినాయి. టేస్ట్ చాలా బాగుంది, స్వీట్ సరిగ్గా సరిపోయింది, చాలా బాగుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్. షేర్ చేయండి ఫ్రెండ్ అందరికీ. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి నాకు నోటిఫికేషన్ పెట్టండి ఫ్రెండ్. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్, చాలా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్. బాయ్ అందరికీ, నమస్తే. ఇంకో వంటతో మళ్ళీ కలుద్దాం. సీ యూ.